మేషరాశి ఫలాలు. నీ సానుకూల తావాదంతోనూ నీపై మీకుగల నమ్మకంతోనూ ఇతరులను మెప్పించగలరు. ఈరోజు మీరు ఇదివరకటి కంటే ఆర్థికంగా బాగుంటారు. మీ దగ్గర తగినంత ధనం కూడా ఉంటుంది. వాదనలు, తగువులు, అనవసరంగా ఇతరులలో తప్పులెంచడం మానండి. ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన, మీకు ప్రియమైన వారికి మీరు పంచగలిగేది. ప్రేమానురాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అప్పుడిక ఈ రోజును మీరు మీ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు. ఈ రాశికి చెందిన పిల్లలు రోజు మొత్తం ఆటలు ఆడటానికి మక్కువ చూపుతారు. తల్లిదండ్రులు వారి పట్ల జాగరూకతతో వ్యవహరించాలి, లేనిచో వారికి దెబ్బలు తగలే ప్రమాదం ఉంది. ఆపాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజులను మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీరు తిరిగి పొందబోతున్నారు. వృషభరాశి ఫలాలు. పనిచేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి మరియు ఇంట్లో పట్టించుకోనితనం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగించవచ్చు. అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి పనిమీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చు. ఈరోజు బయటికి వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. పిల్లలు ఎక్కువ సమయాన్ని క్రీడలలోనూ మరియు ఇతర బయటి కార్యక్రమాలలోనూ గడుపుతారు. రొమాన్స్ మీ మనసుని పరిపాలిస్తుంది. ఈ రాశికి చెందినవారు కార్యాలయాల్లో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండటం మంచిది, లేనిచో మీ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ రాశికి చెందినవారు చాలా ఆసక్తికరంగా ఉంటారీరోజు. కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు, కానీ వారు ఒంటరిగా ఉంటారు. మీకొరకు మీ బిజీ సమయంలో మీకొరకు కొంత సమయాన్ని కేటాయించండి. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సాయంత్రాన్ని ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు. మిథున రాశి ఫలాలు. ఈరోజు ప్రశాంతంగా టెన్షన్ లేకుండా ఉండండి. ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. మీ కుటుంబ సభ్యులు గోరంతను కొండంతలు చేయవచ్చు. మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. జీవితంలో బాగా స్థిరపడినవారు మీ భవిష్యత్ ధోరణుల గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి. మీరు ఈరోజు వయస్సు రీత్యా కుటుంబంలోని పెద్దవారితో సమయం గడుపుతారు. జీవితంలో ఉండే చిక్కుల గురించి అర్థం చేసుకుంటారు. చాలా సాధారణమైన రోజుల తర్వాత ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి అద్భుతంగా గడుపుతారు. కర్కాటక రాశి ఫలాలు. ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తే కృంగిపోకండి. ఆహారానికి ఉప్పుతోనే రుచి తెలిసినట్లు కొంత విచారం ఉండడం అవసరం. అలాగా ఉన్నప్పుడే మీరు సంతోషపు విలువను గుర్తిస్తారు. కొన్ని సామాజిక సమావేశాలకు హాజరయ్యి మీ మూడ్ని మార్చుకోండి. మీరు మీ భాగస్వామి అనారోగ్యం కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. అయినప్పటికీ మీరు దిగులు చెందాల్సిన పనిలేదు. ఎప్పటి నుండో పొదుపు చేస్తున్న ధనం ఈరోజు మీ చేతికి వస్తుంది. పనివత్తిడి తక్కువగా ఉండి మీ కుటుంబ సభ్యులతో హాయిగా గడపగలిగే రోజు. ప్రేమ ఎప్పుడూ ఆత్మప్రకాశమే. దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందుతారు. చిల్లర వ్యాపారులకి, తోకు వ్యాపారులకి మంచి రోజు. మీతో సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్లో ఉంటారు. ప్రేమ, ముద్దులు, కౌగిలింతలు, ఇంకా ఎన్నెన్నో సరదాలు. ఈ రోజంతా మీ బెటర్ ఆఫ్తో కలిసి చెప్పలేనంత రొమాన్స్. సింహరాశి ఫలాలు. మీరు సమస్యల పట్ల విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు మందు. అంతగా ప్రయోజనకరమైన రోజు కాదు. కనుక మీ వద్ద గల డబ్బును జాగ్రత్తగా చెక్ చేసుకుని మీ ఖర్చులను పరిమితం చేసుకోండి. కుటుంబ సభ్యులు లేదా సన్నిహిత మిత్రులు అత్యద్భుతమైన రోజు కోసం అందరూ కలవండి. క్రొత్తగా ప్రేమబంధం ఏర్పడే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. అయినా కానీ మీ వ్యక్తిగతం మరియు విశ్వసనీయత వివరాలను బయలుపరచవద్దు. మీ ప్లాన్స్ గురించి మరీ ఓపెన్గా అందరికీ చెప్పేస్తే మీ ప్రాజెక్ట్ నాశనమైపోతుంది. మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తోంది. కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. కన్యా రాశి ఫలాలు. మీరు అలసిపోయినట్లు భావిస్తే పిల్లలతో కాలం గడపండి. వారి వెచ్చని కోగిలి, హత్తుకోవడం లేదా వారి అమాయకపు చిరునవ్వు మీ విచారాలను తగ్గిస్తాయి. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలా చేస్తారు. ప్రేమైక జీవితం ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తోంది. మీ లక్ష్యాల గురించి యోచనకు మంచి రోజు. వాటిని వీలైనంత త్వరగా సాధించడానికి గాను నిర్విరామంగా పనిచేయడానికి వీలుగా మీ శరీరాన్ని రీఛార్జ్ చేసుకోండి. ఈ విషయమై మీరు మీ స్నేహితుల సహాయం తీసుకోవచ్చు. అది మీ మానసిక శక్తిని బూస్ట్ చేసి లక్ష్య సాధనకి సహాయపడుతుంది. ఈరోజు మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు. మీరు ఈ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఈరోజు ప్రేమ, లైంగికానుభూతుల విషయంలో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఖాయం. తులారాశి ఫలాలు. ప్రతి ఒక్కరికి సహాయం చెయ్యాలనే కోరిక వలన మీకు అలసటను, నిస్త్రాణంను మిగులుస్తుంది. రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సాయంత్రం అవుతుండగా అకస్మాత్తుగా అందిన శుభవార్త ఇంటిల్లిపాదిని ఆనందంలో ముంచెత్తుతుంది. మీ మనసు ఈ మధ్య జరిగిన కొన్ని విషయాల వలన కలతపడి ఉంటుంది. ధ్యానం, యోగా ఆధ్యాత్మికంగానూ శారీరకంగానూ ప్రయోజనకరం కాగలవు. ఇతరులు మీ సమయాన్ని మరీ ఎక్కువగా డిమాండ్ చేయవచ్చు. మీరు ఏదైనా కమిట్మెంట్ చేసుకోవాలనుకుంటే దానికి ముందుగానే మీ పని ఏమీ ప్రభావితం కాలేదని, మీ జాలి, దయా గుణాలను మరియు ఉదారతను అలసుగా తీసుకుని వాడుకోవడం లేదని నిర్ధారించుకోండి. మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. వైవాహిక జీవితానికి కొన్ని దుష్పరిణామాలు కూడా ఉంటాయి. వాటిని మీరు ఈరోజు చవిచూడాల్సి రావచ్చు. వృశ్చిక రాశి ఫలాలు. త్రాగేటప్పుడు, తినేటప్పుడు జాగ్రత్త వహించండి. నిర్లక్ష్యం వహిస్తే అనారోగ్యం పాలు చేయగలదు. ఆర్థికపరంగా మీరు దృఢంగా ఉంటారు. గ్రహాలు, నక్షత్రాల స్థితిగతుల వలన మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి. యువత వారి స్కూలు ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు. ఈరోజు అకస్మాత్తుగా రొమాంటిక్ ఎన్కౌంటర్ ఎదురుకావచ్చు. వ్యాపారవేత్తలకు అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం, అనుకూలమైన గాలువీచడం వలన ఎంతో మంచి రోజు కాగలదు. ఈరోజు చాలా బాగుంటుంది. మీ కొరకు మీరు బయటకు వెళ్లి ఆహ్లాదంగా గడపండి. దీనివలన మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి. అద్భుతమైన జీవిత భాగస్వామి ఉంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈరోజు మీకు అనుభవంలోకి వస్తుంది. ధనుస్సు రాశి ఫలాలు. అనవసరంగా మిమ్మల్ని మీరు తిట్టుకుంటే అది మీకు నిరాశ కలిగించగలదు. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇంట్లో జరిగిన కొన్ని మార్పులు మీకు బాగా సెంటిమెంటల్గా చేస్తాయి. అయినా కానీ మీరు మీ భావనలను ఇతరులతో చక్కగా చెప్తారు. అది కూడా మీ మాటలను ఎక్కువ పట్టించుకునేవారికి. ఈరోజు రొమాన్స్ మంచి ఉత్సాహభరితంగా ఉంటుంది. మీరు ఎక్కువ ప్రేమించే వ్యక్తిని సంప్రదించి రోజుని ఉత్తమమైనదిగా మార్చుకోండి. ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులను చేయగలనని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే. మీరు సమయాన్ని సద్వినియోగించుట కొరకు పార్కుకు వెళతారు, కానీ అక్కడ తెలియని వారితో వాగ్వివాదానికి దిగుతారు. ఇది మీ మూడును చెడగొడుతుంది. పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తున్నాయి కదా. కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ల ముందుకు వచ్చి నిలబడతాయి. వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవడం మీ వంతవుతుంది. మకర రాశి ఫలాలు. మీరంతా హుషారుగా ఉన్నా కానీ మీరు మీ ఆత్మీయులొకరు మీ వద్ద ఉండలేరు కనుక మిస్ అవుతారు. మీ ఖర్చులలో అనుకోని పెరుగుదల మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది. మీ పిల్లల అవసరాలను చూడడం ముఖ్యం. ఓటమి ఈరోజు మీ వెనుకనే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి. తోటి ఉద్యోగులు, సీనియర్ల పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరితగతిన అవుతుంది. ఈరోజు వ్యాపారస్తులు వారి సమయాన్ని ఆఫీసులో కాకుండా కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఇది మీ కుటుంబంలో ఉత్తేజాన్ని నింపుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ వృత్తి సంబంధాలను కూడా డిస్టర్బ్ చేస్తుంది. కుంభరాశి ఫలాలు. మీరు దారుణంగా భావోద్వేగంతో ఉంటారు కనుక మీరు హర్ట్ అయ్యే చోట్లకి చెళ్లకుండా దూరంగా ఉండండి. ఈరోజు బయటికి వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ క్రొత్త ప్రాజెక్టులు, ప్లాన్ల గురించి చెప్పడానికిది మంచి సమయం. మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం.
రకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ నిర్ణయాలు ముగింపుకి వచ్చి క్రొత్త వెంచర్లకు ప్లాన్లు ముందుకు నడుస్తాయి. రోజు చివర్లో మీరు మీ కుటుంబానికి సమయం కేటాయించాలని చూస్తారు, కానీ మీరు మీకు దగ్గరివారితో వాగ్వివాదానికి దిగటం వలన మీ మూడ్ మొత్తం చెడిపోతుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఒక విషయాన్ని షేర్ చేసుకోవడాన్ని మర్చిపోయారు. దాంతో వారు మీతో గొడవ పడతారు. మీనరాశి ఫలాలు. జీవితం మనదే అని భరోసాపడవద్దు, కానీ జీవితం కోసం జాగ్రత్త, భద్రత తీసుకోవడమే నిజమైన ప్రమాణమని గుర్తించండి. తోబుట్టువుల సహాయ సహకారాల వలన మీరు ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు, కావున వారి సలహాలను తీసుకోండి. ఎవరితో కలిసి ఉంటున్నారో వారితో వాదనకు దిగకుండా జాగ్రత్త వహించండి. వివాదాలకు తావునిచ్చే ఏ విషయమైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. మీ ప్రియమైన వారి సహకారం లేకపోతే మీరు ఖాళీ. ఈరోజు మీరు కార్యాలయాల్లో పనిచేయడానికి ఇష్టపడరు. మీరు ఒక డైలమాను ఎదుర్కొంటారు. ఇది మిమ్ములను పనిచేయడానికి సహకరించదు. మీరు ఈరోజు మొత్తం మీ రూములో కూర్చుని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు. అసలే కారణమో లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు.